హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. మార్గశిర గురువార వ్రతం. మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలా మందికి వెళ్తుందండి. కాబట్టి నా ఛానల్ గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లేదా లక్ష్మీవారం రోజు చేసే లక్ష్మీ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం రోజు ఈ లక్ష్మీ పూజను ఆచరించడం శ్రేష్టమైనది. ఈ గురువార వ్రతం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ పూజ చేసి వ్రతం ఆచరించడం వల్ల రుణ సమస్యలు, ఆర్థికపరమైన కష్టాలు తొలగి సిరి సంపదలు, శ్రేయస్సు మరియు ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం. ఈ క్రమంలో మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో పూజలు, వ్రతాలు ఒక భాగం. ముఖ్యంగా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేసుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్ష్మీవార వ్రతం లేదా మార్గశిర గురువార వ్రతం ఎంతో విశిష్టమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ మార్గశిర గురువారాలు ఏ స్త్రీ అయినా ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తుందో వారికి జీవితంలో రుణ బాధలు, దారిద్ర్య బాధలు ఉండవట. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. లక్ష్మీ కటాక్షం అంటే ఆరోగ్యం, కుటుంబంలో సౌఖ్యము, సౌభాగ్య ప్రాప్తి, సుఖం, ఆనందం, ధనం అని అర్థం. ఈ క్రమంలో మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం కథ గురించి తెలుసుకుందాం. మార్గశిర లక్ష్మీవార వ్రతం కథ. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అనే కూతురు ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవతి తల్లి దగ్గర పెరిగేది. ఆ సవతి తల్లి తన పిల్లలను ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చేది. అయితే సుశీల తన సవతి తల్లి పిల్లలను ఆడిస్తూ ఉండేది. ఆ సమయంలో తన సవతి తల్లి ఇంట్లో మార్గశిర లక్ష్మీవారం పూజ చేయడం చూసి సుశీల కూడా